ఒక వ్యక్తి భార్యకి మామిడి చెట్టు అంటే చాలా ఇష్టమని అది ఉన్న ఇంటిని కొనుక్కుంటాడు. బంధువులు కావలసిన వాళ్ళు వాస్తు చూపించుకోవాలని పట్టుబడతారు. తప్పక ఒక వాస్తు విశేషజ్ఞుణ్ణి వెంటబెట్టుకుని కారులో వెళ్తుండగా ఎవరు వెనుక నుండి వచ్చి హారన్ కొట్టినా స్పీడ్ తగ్గించుకొని వాళ్ళని ఓవర్టేక్ చేయనీయడం గమనించిన వాస్తు గురువు ఎందుకలా చేస్తున్నారు అని అడుగుతాడు. అంటే ఆ వెనుక వచ్చే అతనికి మనకంటే ఎంత అవసరం ఉందో ముందుకు వెళ్లడానికి అని అతనికి దారిచ్చాను అని అంటాడు. దాదాపు ఇంటి దగ్గర కాలనీకి ఎంటర్ అవుతుంటే ఒక పిల్లవాడు పరిగెత్తుకుంటూ కారు ముందు నుంచి వెళ్లడం చూసి బ్రేక్ వేసి కారు ఆపేసి ఇంకెవరైనా పిల్లాడు వస్తాడేమో అని చూస్తుండగా మరొక పిల్లాడు కూడా కారు ముందు నుంచి వెళ్తాడు. అప్పుడు ఆ వాస్తు జ్ఞాని, ఇంకొక పిల్లవాడు మీకు వస్తాడని ఎలా తెలుసండి అని అడుగుతాడు. పిల్లలెప్పుడూ ఒంటరిగా ఆడుకోరు కదండి, స్నేహితులతోనే ఆడతారు అని అంటాడు. సరిగ్గా ఇంటి ముందుకు చేరుకోగానే మామిడి చెట్టుపై నుంచి పక్షులన్నీ ఎగిరిపోవడం గమనించిన యజమాని, గురువుగారు ఇప్పుడే కారు దిగకండి, మనం కారులోనే ఉండి వాళ్ళు వెళ్ళాక వెళ్దాము అని అంటాడు. కాని ఆ వాస్తు గురువు అక్కడ ఎవరూ లేరు కదా అని మనసులో అనుకుంటూ చూస్తుండగానే కొంతమంది పిల్లలు వచ్చి ఆ మామిడి చెట్టుకు రాలిన పళ్ళను తీసుకుని వెళ్తారు. అది చూసి షాక్ అయిన గురువు గారితో నవ్వి, పిల్లవాళ్లు రాళ్లు కొడితేనే కదండి చెట్లపైన ఉన్న పక్షులు ఎగిరిపోయాయి, మనం యజమానులుగా దిగితే వాళ్ళు కంగారు పడడం, పరిగెత్తడం, దెబ్బలు తగిలించుకోవడం లాంటివి చేస్తారు, అందుకే ఆగమని చెప్పాను అని అంటాడు. మరో 2 అడుగులు వేశాక గురువుగారు, పక్కింటి వాళ్ళు మనల్ని చూస్తుంటారు, పలకరించి వెళ్దామా అని అంటారు. దానికి గురువుగారు, వాళ్ళు మన గురించి ఎందుకు చూస్తుంటారు అని అడగగా, ఈ ఇల్లు ఇక్కడే ఉంది, వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా పొరుగింట్లో ఉంటున్నారు, ఎలాంటి వాళ్ళు పక్కింట్లోకి కొత్తగా వస్తారని వాళ్లకు కూడా కంగారుగా ఉంటుంది, పలకరించి వెళ్తే పరిచయం ఏర్పడి ప్రశాంతంగా ఉంటారు అని అంటాడు. ఇవన్నీ చూసిన వాస్తు గురువు గారు, ఏమండి, వాస్తు అంటే ప్రకృతి, పరిసరాలు, మనుషులు, వాటి ప్రశాంతతను గౌరవించడం, అన్నింటిలోనూ మంచి చూస్తూ అందరికీ సహాయపడే గుణమున్న మీలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి వాస్తు ఎప్పుడు అనుకూలంగానే ఉంటుంది, ఎప్పుడు శుభమే జరుగుతుంది అని చెప్పి, కానీ సమాజాన్ని ప్రేమించిన వారిని ఇంట్లో వారు చిన్నచూపు చూస్తారు, అదొక్కటి మనసులో ఉంచుకోండి అని చెప్పి వెళ్లిపోతాడు.